శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందూ హైందవ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి సమస్త భగవద్ బంధువులందరికీ కూడా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఉగాది పర్వదినమందు నిత్యము మనం దైవసేవ చేస్తూనే ఉంటాము. ఉగాది పర్వదినమందు విశేషంగా దైవానికి నమస్కరించడం, ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకోవడం, అట్లాగే సాయంకాలం పంచాంగ శ్రవణము, షడ్రుచులతో కలిసినటువంటి పచ్చడి పరమాత్మనికి నివేదన చేయడము, ఇలాంటి కైంకర్యాలు చేస్తూ ఉంటాము. దీని అంతరార్థం జీవితంలో లాభము, నష్టము, మంచి చెడు, సుఖము, దుఃఖము ఇలాంటివి అన్నీ కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఏది శాశ్వతము అని అనుకోకుండా, వచ్చింది వచ్చినట్టు అట్లాగే ఉంటుంది అనుకోకుండా, లాభం ఉన్నప్పుడు తర్వాత నష్టము ఏర్పడుతుంది, నష్టము తర్వాత లాభము ఏర్పడుతుంది. ఇలా జీవిత ప్రయాణంలో అన్ని సమవంతులుగా మనిషి అనుభవించాల్సి వస్తుంది. ఈ పంచాంగ శ్రవణాది కార్యక్రమాల్లో మేషము మొదలుకొని 12 రాశుల వారికి ఆదాయమని, ఖర్చని, రాజ్యపూజ్యమని, అవమానమని ఇలా ఒక సంఖ్యలు చెప్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఇంటి స్థితిగతులు ఇలా ఉంటాయని మీరెవ్వరూ కూడా అనుకోకూడదు. ఎవరైతే సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తూ ఉంటామో వాళ్ళందరికీ కూడా పరమాత్ముడు ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఉంటూ శుభత్వాన్ని అనుగ్రహిస్తాడు. నియమ ప్రకారంగా సంప్రదాయాన్ని ఆచరిస్తూ మనమంతా అనాది ఋషులు చెప్పినటువంటి ఆ దారిలో మనం ప్రయాణం చేస్తూ మానవ జీవిత గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందాలి. అలాంటి మోక్షము మనకు ఆ ఉమామహేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కృప చేయాలి అని కోరుకుంటూ మీ ప్రదీపాయ్ గారు, బడంగుపేట్, హైదరాబాద్.